నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 100 కోట్లతో ఎర్రచందనం సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక. తిరుమల అడవుల్లో ఆధునిక సీసీ కెమెరాలు, కందకాలువల ఏర్పాటుకు చర్యలు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెల్లడి. క్లస్టర్ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్. స్పాట్ వాల్యుయేషన్ వద్ద ధర్నా, నోషనల్ ఇంక్రిమెంట్ పెంచాలన్న టీచర్లు. ఐఎంఏ నాయకుడిని ఘనంగా సత్కరించిన వైద్యులు. డాక్టర్ అప్పారావును ఆదర్శంగా తీసుకుని నేటి డాక్టర్లు కృషి చేయాలి. మాజీ డిప్యూటీ స్పీకర్ పిలుపు. రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష జరిపిన శాప్ చైర్మన్ పిఆర్ మోహన్. తిరుపతిని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలి. బడుగు బలహీన వర్గాలు ఏకం కావాలని దళిత సంఘ నేతలు పిలుపు. ఘనంగా మహానేత జయంతి వేడుకలు. సేవే పరమావధిగా భావించి కృషి చేసే వారిని ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తారని, ప్రతి ఒక్కరూ ప్రజాసేవకు కట్టుబడాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఆదివారం ఐఎంఏ జాతీయ నాయకులు, అలాగే ఐఎంఏ క్రమశిక్షణా సంఘం సభ్యులు డాక్టర్ అప్పారావుకు జీవిత సాఫల్య పురస్కారాన్ని తిరుపతి సిటీ ఛాంబర్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలములో ముఖ్య అతిథులుగా పాల్గొనగా, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు సుధారాణి, సాయి సుధా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత, ఐఎంఏ తిరుపతి శాఖ అధ్యక్షులు డాక్టర్ సుకుమార్, సభ్యులు శ్రీహరి, సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. డాక్టర్ అప్పారావును ఘనంగా సన్మానించి సత్కరించారు. అలాగే డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ డాక్టర్ అప్పారావు సేవలను వివరిస్తూ ప్రశంసించారు. ఓవైపు వైద్య వృత్తిని సాగిస్తూనే మరోవైపు సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు. నేటి వైద్యులకు డాక్టర్ అప్పారావు ఆదర్శనీయులని ఆమె పేర్కొన్నారు. స్వరాజ్యలక్ష్మి మేడం ఆవిడ శిష్యురాలండి నేను. అలాగే ప్రొఫెసర్ స్టాన్లీ గారికి, ప్రభాకర్ రావు సార్కి, యుగంధర్ గారికి, రంగప్ప గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఇంత శుభదినం అనిపిస్తుందంటే చాలా పెద్దవారు, ముఖ్యంగా మినిస్టర్ సార్ ఎంతో బిజీగా ఉన్నా కూడా ఒక మంచి కార్యక్రమానికి ఆయన ఓపికగా ఉండి అందరినీ ఆశీర్వదిస్తున్నారు. అలాగే మన ఎమ్మెల్యే మేడం గారు ప్రతి సాలోమాను కూడా ఆవిడ ఎంతో అభిమానంగా కప్పుతూ ఉంటే, ఇంత పెద్ద మనసున్న వాళ్ళ చేత ఈరోజు అవార్డు గ్రహీతలు అందరూ కూడా రియల్లీ కంగ్రాచులేటివ్ అండ్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఒక విషయం చెప్పాలండి, తిరుపతి సిటీ ఛాంబర్ నుంచి 1996 నుంచి కాకర సుబ్బారావు గారి చేత నాకు ఫస్ట్ అవార్డు ఇప్పించారు ఆయుబ్ ఖాన్ గారు. అలాగే డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ, దేశంలోని వైద్య రంగంలో వైద్యుల సంక్షేమం కోసం కృషి చేసిన వారిలో అత్యంత ప్రముఖులు డాక్టర్ అప్పారావు అని అన్నారు. ఐఎంఏ యొక్క విశిష్టతను మరింత పెంచి సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శనీయులని, అలాంటి డాక్టర్కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేయడాన్ని ఆయన హర్షించారు. ఈ సందర్భంగా నాకు మెడికల్ ఫీల్డ్ సంబంధించి మా సార్ గురించి మాకు తెలుసు కాబట్టి అప్పారావు సార్ గురించి కొన్ని పాయింట్ చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా వారు ఇప్పుడు 80 ఏళ్ల వయసులో సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది స్టేట్ అండ్ కంట్రీ వైడ్ బిగ్గెస్ట్ ఎన్జిఓ ఆర్గనైజేషన్. దీంట్లో సభ్యులు సుమారుగా డాక్టర్లు 24,000 మంది ఉన్నారు. సార్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 1200 మంది సభ్యుల్ని సొంతంగా చేర్పించారు. అంతేకాకుండా దేశంలో ఎక్కడిపోయినా కూడా ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా కాకుండా ఐఎంఏ మెంబర్గా ప్రఖ్యాతి గడించారు. అలాగే ఈ సభా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ, రేణుగుంట డీఎస్పీ నంజుండప్పలో డాక్టర్ అప్పారావు సేవాభావాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి సిటీ ఛాంబర్ నిర్వాహకులు అయూబ్ ఖాన్, ఐఎంఏ సభ్యులు, వైద్యులు పాల్గొన్నారు. ఈ పురస్కారాలు ఇటువంటి పురస్కారాలు సంపాదించుకునేదానికి కృషి చేసుకోవాలా. మరి ఈ సభలకు ఆహ్వానితులందరూ కూడా వచ్చిన దానికి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మా ఈ
డిపార్ట్మెంట్లో చేరాలని ఎంతకు ఇన్స్పిరేషన్ వచ్చిందంటే, నాకు ఈ స్థాయిలో మీ ముందు నిలబడ్డానంటే మన అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ అయినటువంటి శ్రీ కె తిమ్మప్ప గారి మేనల్ని నేను. ఆయన యొక్క ఆశీస్సులతోనే నేను డిగ్రీ పీజీ చదివి ఈ రిక్రూట్మెంట్కి వచ్చినాను. ఈ రిక్రూట్మెంట్ కూడా వచ్చేటప్పుడు కూడా మనకేమి ఏ రికమెండేషన్ కానీ ఏమి కానీ లేదు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో కూడా సెకండ్ టాపర్. అదేవిధంగా నాకు స్పోర్ట్స్ ఎన్సిసి సి సర్టిఫికెట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జాబ్ రావడం జరిగింది. అనిముత్యము అన్న మాణిక్యాలన్న ఒకటి. మాణిక్యం మట్టిలో దొరుకుతుంది కానీ ఇంకెక్కడ మనం అంతరిక్షంలో కానీ ఇంకెక్కడ ఎదుగుతున్నా కూడా దొరకదు. అలాంటి అనిముత్యాలైన ఈ మాణిక్యాలను ఇక్కడ ఎత్తుకొని వచ్చి వాళ్ళని ఒక్క వేదిక మీద చేర్చి వాళ్ళని ఒక్క మనము శృతిగా తీర్చుకొని మనము ముందుకు నడవాలి అనే ఒక స్ఫూర్తిదాయక స్పందన మనందరిలో కలగడానికి వాళ్ళను గౌరవించడం మన కర్తవ్యము, మన మొదటి కర్తవ్యము. మనకు మంచి చేసిన మేలు చేసిన వాళ్ళని సంవత్సరంలో ఒక రోజు యుగాది ఆది రోజు ఉంటారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని, ముస్లిం బాలికలు చదువుకునేది తక్కువ కాబట్టి వారు ప్రతిభ సాధించేటట్లు అధ్యాపకులు చర్యలు తీసుకోవాలని చంద్రగిరి శాసనసభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో ఉన్న హీరా ఇస్లామిక్ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ వహించి వారి అభివృద్ధికి సహకరించాలని, తాను శాసనసభ్యుడిగా ఈ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తానన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతానని ఆయన వెల్లడించారు. వారి యొక్క కఠినమైనటువంటి కృషికి, తీవ్రమైన శ్రమకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాం. ఈరోజు విద్యలో ప్రత్యేకంగా ముస్లింస్లో పురుషులతో సమానంగా ముస్లిం మహిళలు విద్యకు నోచుకోకుండా పోతున్నారు. మారుతున్న సమీకరణలో, మారుతున్న సామాజిక పరిస్థితుల్లో ఒక మహిళ కూడా, ప్రత్యేకంగా ముస్లిం మహిళ కూడా చక్కగా విద్యను అభ్యసిస్తే ఏ రంగంలో అయినా ఆ మహిళ రాణించగలదు, ఒక మంచి విజయ పరంపర వైపు నడవగలదు, స్వశక్తిగా తనకు తాను బతకగలదు అని ఒక ప్రగాఢమైన నమ్మకంతో వారి వ్యవస్థను స్థాపించారు. అనంతరం విద్యాసంస్థల అధినేత షేక్ నౌహీరా మాట్లాడుతూ బాలికల సంరక్షణ కోసం తన ఆస్తులు అమ్మి పాఠశాలను నిర్వహిస్తానన్నారు. ప్రస్తుతం చంద్రగిరి పట్టణ వాసులు సైతం తమ పాఠశాలకు ఎంతో సహకరిస్తున్నారని, ఇంకా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లం దీపికారెడ్డి, సర్పంచ్ సిద్ధముని, హీరా కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన దానికి నాకు చాలా సంతోషమైతే ఉన్నది. ఎంపీటీసీ దీపిక అత్త గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు చాలా సంతోషమైతే ఉన్నది. ఈ సంవత్సరము యాన్యువల్ ఫంక్షన్లో వాళ్ళు అటెండ్ కావడము, మా పిల్లోళ్ళ చదువు గురించి ఇంత మంచి మాటలు చెప్పడము మనకందరికీ చాలా మనసుకి సంతోషమైంది. చిత్తూరు జిల్లా కలెక్టర్ సెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్ ఆపివేయాలని ఆదేశాలు ఇచ్చారని, ఇది కరెక్ట్ కాదని, సెట్టిపల్లిలో ఉన్న భూములు యథావిధిగా రిజిస్ట్రేషన్కు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర టీఎన్టీయూసీ మాజీ ఉపాధ్యక్షులు వి శ్రీధర్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సెట్టిపల్లి భూముల రైతులకు పట్టాలు ఉన్నాయని 1979లో ప్రభుత్వం వారు అబాలిష్ కింద తీసుకున్న తర్వాత 1982లో సర్వే చేసి ఈ భూములు రైతులవని గుర్తించడం జరిగిందన్నారు. ఆ తరువాత 1984 సంవత్సరంలో రైల్వే సిఆర్ఎస్ రైల్వే గ్యారేజ్ నిర్మించేటప్పుడు సెట్టిపల్లి భూములను తీసుకున్నారని, అప్పుడు సర్వే నెంబర్ల ప్రకారం సెట్టిపల్లి రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతుల కుటుంబాలకు సైతం ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఇందుకు సంబంధించిన రికార్డులు ఉన్నాయని, ఇంత చరిత్ర కలిగిన సెట్టిపల్లి భూములను చాలా కాలంగా సర్వే చేయలేదని కలెక్టర్ చెప్పడం విచారకరమన్నారు. వెంటనే సెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్కు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సెట్టిపల్లి రైతులు రెడ్డిబాబు, నాదముని, మురళి, రాధాకృష్ణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఒక జడ్జి పదవిలో చెప్పే అధికారం ఆయన ఉండొచ్చును, కానీ దీన్ని ఆయన క్లియర్గా పరిశీలించి పూర్వాపరాలు తెలుసుకొని దీని మీద యాక్టివిటీ తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఒక వారం క్రితమే చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ సెట్టిపల్లికి వచ్చినప్పుడు మినిస్టర్ సమక్షంలో మినిస్టర్ గారిని దీని గురించి విచారిస్తే మినిస్టర్ గారు ఇది కరెక్టే, 60 సంవత్సరాలు హ్యాండ్ ఓవర్లో ఉండాలి ఇది, కాబట్టి సీఎం గారికి చెప్పి వీళ్ళకి న్యాయం జరిగేట్టు చూస్తారని చెప్పారు. దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని పత్రికాముఖంగా వాళ్ళకి తెలియదు.
మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు దొంగతనానికి పాల్పడుతూ స్థానికులకు చిక్కాడు. ఆ దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన తిరుపతిలో జరిగింది. తిరుపతి సంజయ్ గాంధీ కాలనీలో శనివారం అర్ధరాత్రి విజయవాడకు చెందిన 25 ఏళ్ల యువకుడు పూటుగా మద్యం సేవించి దొంగతనానికి పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి అతనిని పట్టుకుని విచారించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి ఆ యువకుడిని స్టేషన్కు తరలించారు. పోలీసులు ఆ దొంగను పట్టుకుని వివరాలు అడగ్గా అతని భాష ఆధారంగా విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో సంఘటన జరగడంతో స్థానికులు ఆందోళన చెందారు. నేను తిరుపతికి మా ఆవిడ నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ఇక్కడ గోందారు ఉంచింది మా ఆవిడ 2 రోజులు. ఎప్పుడు నాకు ఒంట్లో బాగాలేదో నాకు తెలియదు. మొన్న లక్ష్మీవారం నేను తిరుపతి వెళ్ళాను. తిరుపతి వెళ్ళిన తర్వాత లక్ష్మీవారం గోందారికి వెళ్తే అక్కడ నన్ను శిక్షించి ఒక ముస్లిమ్స్ అబ్బాయికి మ్యారేజ్ చేశానని గొడవ పెట్టి ఇంకొక ముస్లిమ్స్ది ఈ రోజు ఇళ్లలోక ఒక అమ్మాయిని వాళ్ళ ఆయన్ని నేను వాళ్ళ ఆయనతో తిరుగుతున్నాను. వాళ్ళ ఆయన గబగబా స్టేషన్కి వెళ్ళిపోయి కానిస్టేబుల్ తీసుకొస్తే ఫస్ట్ అక్కడ కారుదారు ఆటో దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే తిరుపతి సార్ దొంగతనానికి వచ్చినామంటే కదా. దొంగతనానికి రాలేదండి. అక్కడ ఆటో కాడ ఉంటే సార్ నేనే చేతులు అని బయటకు వచ్చేసి గబగబా వచ్చి ఇక్కడ కూర్చుంటే అబ్బాయి నా కుర్రోడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. నేను గబగబా పైకి వెళ్ళిపోయాను. పైకి వెళ్ళిపోతే కూర డాగులు ముట్టుతున్న దెబ్బలు తట్టుకోలేక నేనే తీసాను. ఇక్కడ మీరంటూ ఉన్నారు కదా అన్న ఉద్దేశంలోని నేను చెప్పాను సార్. మా ఇంటిని 11 గంటలు డ్యూటీ నుంచి వస్తాడు. ఆయనకు భోజనం పెట్టిన పడుకున్నా. నాకు నిద్ర పట్ల కడుపులో పనుకున్నా. ఆయన పోతా శైలక్క మొగుడు పోతా అంటే సరేనా ఆయన ఏమో నిద్ర పోలేదా అన్నాడు. నేను ఇంకా నిద్ర పట్టలేదు నాకు చెప్పిన. సరే నేను మా ఇంటిని చెప్పిన శైలక్క మొగుడు పోతాను నాకేం భయలేదు నేను పోయి పడుకుంటాను అని చెప్పేసి పోయినా. నేను పడక ఇట్లా వేసున్నా వాళ్ళు అట్లా వేసుకున్నారు. నేను పడక ఇట్లా వేసున్నా. ఆ పడకలో పోయి దర్జాగా పడుకుంటా. అప్పుడు నేను లేతాడు నా ఎందుకు బొవ్వని వచ్చేస్తున్నాడు. అప్పుడు నేనేం చేయాలి అది కూడా నాకేం తెలుసు మొత్తం కూడా నాకేం తెలుసు అది నా కూడా కొనుక్కున్నాడా అంతే. నేను అరిసినాను వాళ్ళ మీద పడిపోయినాను. వాళ్ళు వేసిన 4 తన్నులు తన్నారు అండి. అది కథ జరిగింది. ఇంకేం జరగలాడా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైనా పర్యటన వల్ల సాధించింది ఏమీ లేదని చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ సీఎం ఏ దేశంకు వెళితే ఆ దేశంలో అభివృద్ధి చేస్తానని చెబుతున్నారని అన్నారు. ఇది సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు. చైనా ప్రజలు మాత్రం చంద్రబాబును ప్రపంచంలో ఇలాంటి మేధావు ఉండరంటున్నారని, ఆయన మేధస్సు ఆంధ్రప్రదేశ్కు మాత్రం సరిపోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి ఏ దేశం వెళ్లినా అక్కడ ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్ల పేరుతో ప్రయోగాలు చేసి ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, సమస్యలు పడుతున్న ఉపాధ్యాయులను ఆదుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఉపాధ్యాయ సంఘాల సమైక్య రాష్ట్ర నాయకులు దయారాజు అన్నారు. చిత్తూరు 10వ తరగతి జవాబు పత్రాల వాల్యుయేషన్ కార్యాలయం వద్ద ఆదివారం ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఉన్న పాఠశాలను అభివృద్ధి చేయకుండా సరికొత్త విధానంతో ఉన్న పాఠశాలను రద్దు చేస్తున్నారని అన్నారు. ఇది మంచి పద్ధతి కాదని, పాఠశాలను రద్దు చేస్తే సహించమని అన్నారు. 398 రూపాయల కనీస వేతనంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే 10వ తరగతి ప్రశ్నాపత్రాల మూల్యాంకనం అడ్డుకుంటామన్నారు. కాకినాడ ఆర్జేడీ చిత్తూరు పరిశీలకులు ప్రసన్న కుమార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయ సంఘాల సమైక్య సభ్యులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దేశంలో బీజేపీ బలమైన పార్టీగా ఆవిర్భవించడమే కాక అత్యధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా విస్తరిస్తోందని, ఇందుకు నిదర్శనం భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 కోట్ల మంది సభ్యులు స్వతంత్రంగా సభ్యత్వం తీసుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం తిరుపతిలోని 4 గల మండపం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా విస్తరిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఊహించిన విధంగా బీజేపీ బలమైన శక్తిగా రూపాంతరం చెందుతోందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 9 నెలల పాలనలోనే సరికొత్త ఆలోచనలతో దేశ సమగ్రాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. 10 కోట్ల సభ్యత్వంతో ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 20 లక్షల పైచిలుకు సభ్యత్వంతో, చిత్తూరు జిల్లాలో కూడా 2.5 లక్షల పైచిలుకు సభ్యత్వంతో భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలతో ధీటుగా ముందుకు పోతోంది. రాబో రోజుల్లో గ్రామ స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని ప్రతిష్టపరిచి అన్ని విధాల అన్ని రంగాల్లో
భారతీయ జనతా పార్టీ ప్రజలకు చేదోడుగా వాదోడుగా ఉంటుందని చెప్పి, అలాగే రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రస్తుత ప్రధాని పరిపాలన విధానంపై నేటి యువత ఆకర్షితులై అత్యధిక సంఖ్యలో బీజేపీలో సభ్యులుగా చేరుతున్నారని తెలిపారు. ఈ విజయోత్సవ సంబరాల్లో కార్యకర్తలకు, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి యువతి యువకులకు, భారతీయులకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు 10 కోట్ల సభ్యత్వాన్ని పూర్తి చేసుకొని ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించినటువంటి శుభదినం ఈరోజు. రానున్నటువంటి కాలంలో భారతదేశానికి మంచి రోజులు ఉన్నాయంటే అది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే ఈ భారతదేశం ముందుకెళ్ళగలుగుతుంది. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి, నిరంతరం శ్రమించేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి చైనా కమ్యూనిస్టు పార్టీ కంచుకోటలు బద్దలు కొట్టి ఈరోజు భారతదేశంలో 10 కోట్ల సభ్యత్వంతో ఎవరికి అందనంత ఎత్తులో భారతీయ జనతా పార్టీ ఎదిగింది. చాలా భారతీయులందరూ చాలా ఆనందిస్తున్నటువంటి విషయము. తిరుపతి నగరంలో కూడా మంచి సభ్యత్వంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు 20 లక్షల సభ్యత్వం అయింది. 30 లక్షల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ కూడా అభివృద్ధి రాబోయే కాలంలో రాష్ట్రంలో కూడా అధికారంలో వచ్చే విధంగా ప్రయత్నిస్తున్నటువంటి భారతీయులందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతిని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు క్రీడా ప్రాధికార సంస్థ పాలక మండలి కృషి చేస్తోందని శాప్ చైర్మన్ పిఆర్ మోహన్ అన్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ పాలక మండలి సమావేశం మొదటిసారిగా తిరుపతిలోని ఎస్వి క్రీడా ప్రాంగణంలో జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షత వహించిన శాఫ్ అధ్యక్షులు పిఆర్ మోహన్ రాష్ట్రంలో క్రీడా సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించారు. ప్రధానంగా ప్రతి మండలంలోనూ మండల స్థాయి క్రీడా సముదాయాలను ఏర్పాటు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లోని యువకుల పట్ల క్రీడాశక్తిని పెంపొందించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని నిర్ణయించారు. అదేకాక రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖపట్నం తరువాత తిరుపతిని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో క్రీడా సంస్థల అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఎస్వి యూనివర్సిటీ 60 వసంతోత్సవాల సందర్భంగా ప్రత్యేక పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వాహక కమిటీ సభ్యులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్వి యూనివర్సిటీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ, ఎస్వి యూనివర్సిటీ ఆవిర్భవించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక సావనీర్ను తీసుకుని రావాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. ఆ మేరకు ఈ నెల 30వ తేదీలోపు ఎస్వి యూనివర్సిటీలో పనిచేసిన అధికారులు, అన్ని విభాగాల అధిపతులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు వారి వివరాలతో కూడిన ఫోటోలను తమ కమిటీకి అందజేయాలని వారు కోరారు. వాటిని 60 వసంతాల ప్రత్యేక సంచికలో ప్రచురిస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో గోవిందరాజులు, భాస్కర్, శ్రీనివాసులు, చంద్రశేఖర్లు పాల్గొన్నారు. దళితుల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అభ్యుదయవాదులందరూ సంఘటితంగా కృషి చేయాలని అంబేద్కర్ షెడ్యూల్ సంక్షేమ సంఘం సభ్యులు కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 124వ జయంతిని పురస్కరించుకుని జీవకోనలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానికులు విశేష సంఖ్యలో పాల్గొని బ్యాండ్ మేళాలు, కోలాటాలు, డప్పు నృత్యాల నడుమ అంబేద్కర్ విగ్రహాన్ని జీవకోనలోని పురవీధుల్లో ఊరేగించారు. క్రాంతినగర్, నవజీవన్ కాలనీ, రాజీవ్ గాంధీ కాలనీ, సత్యనారాయణపురం, అరుణోదయ కాలనీ, అంబేద్కర్ కాలనీలలో అంబేద్కర్ విగ్రహాన్ని ఊరేగింపుగా ప్రదర్శించారు. అనంతరం అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన సభలో విద్యార్థులచే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి ఏటా అంబేద్కర్ జయంతి అనంతరం వచ్చే మొదటి ఆదివారం రోజున జీవకోనలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా జీవకోన వాసులందరూ ఐక్యంగా అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ ఉత్సవాల్లో అంబేద్కర్ షెడ్యూల్ సంక్షేమ సంఘం అధ్యక్షులు సి సుబ్రహ్మణ్యం, నాయకులు రాజేంద్ర, కుమారమ్మ, ప్రవీణ్, మధుసూదన్ నాయుడు, ధనశేఖర్, పాకాల సుబ్రహ్మణ్యం, రామచంద్రయ్య, రామ్మూర్తి, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరించేందుకు తెలుగునాడు కమ్యూనిటీ పారామెడికల్స్ అసోసియేషన్ కృషి చేస్తోందని అసోసియేషన్ కమిటీ నాయకులు ఎన్ రవి అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగునాడు కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని పారామెడికల్ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏకైక సంస్థ తెలుగునాడు కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్ అని పేర్కొన్నారు. పారామెడిక్స్ అసోసియేషన్లో సభ్యులుగా చేరిన పారామెడికల్ వైద్యులందరికీ ఉచిత బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అదే కాక గ్రామీణ వైద్యుల దీర్ఘకాలిక సమస్యగా ఉన్న ప్రభుత్వ గుర్తింపు జీవో అమలు మరో నెల రోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుందని తెలిపారు.
జిల్లాలోని పారామెడికల్ వైద్యులు దీన్ని గుర్తించి ఇతర పారామెడికల్ సంఘాలను నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ సమావేశంలో తెలుగునాడు కమ్యూనిటీ మెడిక్స్ అసోసియేషన్ కమిటీ నాయకులు విజయశంకర్, మురళీకృష్ణ, శ్రీనివాసులు, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరం నడిబొడ్డున సెల్ టవర్ ఏర్పాటును స్థానిక వాసులు అడ్డుకున్నారు. నిర్మాణ పనులను ఆపివేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలోని కోటకొమ్మల వీధిలో గల ఓ మెడికల్ షాప్పై సెల్ టవర్ నిర్మాణ పనులను ఆదివారం చేపట్టారు. ఇది గుర్తించిన స్థానికులు, నివాసస్తులు టవర్ నిర్మాణం జరుగుతున్న భవనం వద్దకు చేరి నిరసన వ్యక్తం చేశారు. సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు. కోటకొమ్మల లేఅవుట్, పెద్దకాపు లేఅవుట్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ అంతా ఆసుపత్రులు, చిన్నపిల్లల ఆసుపత్రులు ఉన్నాయి. అదే కాక నివాస ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో సెల్ టవర్ను ఏర్పాటు చేయరాదని స్థానికులు పేర్కొన్నారు. నిర్మాణ పనులు సాగిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. దాంతో ఆదివారం ఉదయం సెల్ టవర్ నిర్మాణ పనులు ఆపివేశారు. అయితే నివాస ప్రాంతాల్లో సెల్ టవర్ను ఏర్పాటుకు అనుమతించిన అధికారులపై స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు. నగర కార్పొరేషన్ అధికారుల వైఖరిని స్థానికులు తప్పుపట్టారు. అన్ని రకాల అనుమతులు తీసుకునే టవర్ నిర్మాణం చేస్తున్నామని గృహ యజమాని పేర్కొన్నారు. తిరుపతి ప్రజలకు వేసవిలో మంచి ఉల్లాసాన్ని ఇచ్చేందుకు ఎగ్జిబిషన్ను ప్రారంభించామని భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ బి శ్రీనివాస్ తెలిపారు. తిరుపతి బస్టాండ్ ఎదురుగా పలువురు ప్రముఖులు ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాజ్ మహల్ మంచి ఆర్చిలతో ఎగ్జిబిషన్ ముఖద్వారంతో చూపురులను ఆకర్షించేలా గతంలో ఏర్పాటు చేశామని, ప్రస్తుతం హాంకాంగ్ డిస్నీల్యాండ్ సరికొత్త అమ్యూజ్మెంట్స్తో ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎగ్జిబిషన్ మునిపెన్నడూ లేని విధంగా సరికొత్త హంగులతో తీర్చిదిద్దామన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, జేబీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలోని అరుదైన ఎర్రచందనం వృక్ష సంపదను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 100 కోట్లతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ రక్షణ చర్యలకు అధికారులు చర్యలు చేపట్టారు. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలోని ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగింది. స్మగ్లర్లు ఇష్టానుసారంగా అక్రమ రవాణా చేశారు. కోట్లాది రూపాయల విలువగల ఎర్రచందనాన్ని స్మగ్లర్లు కాజేశారు. చివరకు తిరుమల కొండల్లోని అడవికి నిప్పు పెట్టి అధికారులను అడ్డుకొని ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడ్డారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టగానే ఎర్రచందనం అక్రమ రవాణాపై దృష్టి సారించారు. అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. అయినా ఎర్రచందనం అక్రమార్కులు జోరు పెంచారు. వందలాది మంది తమిళ స్మగ్లర్లతో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. 20 మంది మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. దాంతో ప్రభుత్వం ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణపై మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అటవీ ప్రాంతంలోని ముఖ్య ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో స్మగ్లర్ల కదలికను పసిగట్టేందుకు చర్యలు చేపట్టారు. అదే కాక శేషాచలం అటవీ ప్రాంతం చుట్టూ కంద కాలువలు తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మరికొన్ని ప్రాంతాలలో ఎలక్ట్రికల్, సోలార్ కంచెను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. అందుకుగాను మొదట విడతగా 100 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. శేషాచలం ఎక్కువ ప్రొటెక్షన్ చేస్తారనేసి భయంతోనే వాళ్ళు తొందరగా ఖాళీ చేయాలని చూస్తున్నారు. వాస్తవంగా ఈ శేషాచలం కొండల చుట్టూ ఒక కందకం కొట్టేస్తున్నాం. అవసరమైతే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 100 కోట్ల పైన కూడా ఖర్చు అవుతుంది. అయినా కూడా అది కందకం మాది కొట్టేసి ఎవరు పోకుండా చేసే పరిస్థితి కూడా చేయబోతున్నారు. వెహికల్స్ కానీ ఇది కానీ స్మగ్లింగ్ లేకుండా చేసే దానికోసం అన్ని చర్యలు ఏం తీసుకోవాలి, అన్ని చర్యలు తీసుకుంటాం. డబ్బులకు బాధ లేదు. ఈ కొండల్లోనే వస్తున్నాం. అది శేషాచలం కొండల్లోనే వస్తుంది ఎర్రచందనం. ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ రావట్లేదు, తెలుసుకుని మీకు. సో అందువల్ల ఇక్కడ దాన్ని కాపాడుకునేదానికి పెద్ద డిఫికల్ట్ ఉంటుంది. తప్పకుండా కాపాడదు. ఇప్పుడు యాక్చువల్గా అంత ముందుగానే వాళ్ళు చేశారు, దీనికి ముందే చేశారు, సెన్సిటైజ్ చేశారు. ఆ ప్రాంతాలకు పోయి వాళ్ళు చెప్పారు కూడా, రావద్దండి మీరు వస్తే అనేసి. వాళ్ళు వచ్చి వందలు వచ్చేసి రాళ్ళతో కొడుతుంటే వీళ్ళు పోలీసు అయినా వాళ్ళ తుపాకులు ఉన్నాయి, ఆత్మరక్షణ అర్థం వాళ్ళు ఏదో కలిపి జరుపుతారు. తప్పదు. సో అది అంటే దానికి ఇంకో రకంగా మాట్లాడతారు. ఇదిలా ఉండగా ఎన్కౌంటర్లో మృతి చెందిన వారి సెల్ ఫోన్ల ఆధారంగా పోలీసులు కాల్ డేటాను సేకరించి విచారణ చేపట్టారు. ఆ కాల్ డేటా ప్రకారం రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు హస్తముందని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. బడబడ నాయకులు, రాజకీయ ప్రముఖులు ఉండారని, వాటి వివరాలన్నీ త్వరలోనే పోలీసులు వెల్లడిస్తారని, ప్రస్తుతం ఆ దిశగా విచారణ సాగుతోందని మంత్రి పేర్కొన్నారు.
పీడీ యాక్ట్లో పెట్టి ఇప్పుడు కేసు పట్టుకున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకనే దీన్ని పట్టుకుని గట్టిగా మాట్లాడినారు. అంతకుముందు పట్టుకున్నట్టు కేసులు ఎవరు ఉన్నారు, వెనక ఉన్నారు అంటే చెప్పే పరిస్థితులు లేరు. ఒక సీజ్ చేశారు కదా, మీరు ఎవరు దాని వెనకాల ఉన్నారు అని అంటే ఇప్పుడు దాని మీద పెడుతున్నారు. సో దానివల్ల అక్కడ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళని పట్టుకునే కోసం అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమందిని పీడీ యాక్ట్ పెట్టి వేస్తున్నారు. యాక్ట్ పెట్టి వేస్తే వాళ్ళు దేశభక్తుల మారిగా, వాళ్ళు ఏదో స్వాతంత్రం తెచ్చిన వీళ్ళు మారిగా పోయి చూసేసి వస్తున్నారు. కొంతమంది పోయి వాళ్ళు దొంగలు తప్పుడు వాళ్ళు అని చెప్పి పోకుండా మోచుకునేది లేదు. వాళ్ళు దేశభక్తుల మీద పోయి ఎమ్మెల్యేలు కొంతమంది చూసి వస్తారు. అదే దురదృష్టం. ఎవరు చూసారు మీకు తెలుసు, నవ్వుతున్నారు కాబట్టి మీకు తెలుసు ఎవరు చూసి వచ్చారు, మీరే పేపర్లు రాశారు చూసి వచ్చారు. వాళ్ళు సిగ్గు మానవ లజ్జ అన్ని వదిలిపెట్టేసి వాళ్ళు పోయి చూసే పరిస్థితి ఉన్నారు వాళ్ళు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఆదివారం సాయంత్రానికి 45,041 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 3 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. అలాగే నడకదారి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వారికి 3 గంటల దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో సోమవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 101, 50 రూపాయల గదులు 1162, 100 రూపాయల గదులు 90, 500 రూపాయల గదులు 34, 600 రూపాయల గదులు 12 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో సోమవారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవ సేవా టికెట్లు 182, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 321 అందుబాటులో ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం 41 అందుబాటులో ఉన్నాయి. కాగా ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి 16 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. వాటిని అన్నదానం, శంకర నేత్రాలయ, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని, విద్యాదానం ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 92, 11 గంటలకు 105, 12 గంటలకు 122, 1 గంటకు 98 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,000 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,525 రూపాయలు. వెండి 1 కేజీ ధర 37,050 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 39 రూపాయల 70 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. 100 కోట్లతో ఎర్రచందనం సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక. తిరుమల అడవుల్లో ఆధునిక సీసీ కెమెరాలు, కందకాలువల ఏర్పాటుకు చర్యలు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెల్లడి. క్లస్టర్ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్. స్పాట్ వాల్యుయేషన్ వద్ద ధర్నా, నోషనల్ ఇంక్రిమెంట్ పెంచాలన్న టీచర్లు. ఐఎంఏ నాయకుడిని ఘనంగా సత్కరించిన వైద్యులు. డాక్టర్ అప్పారావును ఆదర్శంగా తీసుకుని నేటి డాక్టర్లు కృషి చేయాలి. మాజీ డిప్యూటీ స్పీకర్ పిలుపు. రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష జరిపిన శాప్ చైర్మన్ పిఆర్ మోహన్. తిరుపతిని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలి. బడుగు బలహీన వర్గాలు ఏకం కావాలని దళిత సంఘ నేతలు పిలుపు. ఘనంగా మహానేత జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.